హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే ఫ్రైడే అనగానే మా ఇంట్లో నాన్ వెజ్ అనేది ఏదో ఒకటి చేస్తామండి ఖచ్చితంగా. ఈరోజైతే చికెన్ గ్రేవీ అనేది చేశాను. ఇదైతే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. ఇదైతే రోటీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ, వైట్ రైస్లోకి అన్నిటిలోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్లోకి సరిపడా క్వాంటిటీ అంతా నేను ఇప్పుడు రెసిపీలో అప్లోడ్ చేస్తున్నాను. నేనైతే కొంచెం ఎండు కొబ్బరి, ధనియాలు, పట్టా మొగ్గ ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో గసగసాలు అనేది వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. గసగసాలు అనేది ఇవి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువగా వేయించుకోకూడదండి, సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది రోస్ట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసి నేనైతే పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను. ఇది బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ అనేది ఈ ఆనియన్ మాత్రం మంచి బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇంత బ్రౌన్గా వస్తే మసాలా అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. హాఫ్ కేజీకి 2 టీ స్పూన్లు సరిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమోటా అండి, ఒక టమోటా చాలు, ఎక్కువ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న అయితే 2 వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఉప్పు, టమోటా వేసిన వెంటనే ఉప్పు వేస్తే బాగా మగ్గుద్ది. హాఫ్ టీ స్పూన్ పసుపు, కారం 2 టీ స్పూన్లు. ఇది కొంచెం మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలండి. టమోటా అనేది ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది పోయాల్సిన అవసరం లేదండి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అదంతా మసాలా ఇందాక ఫ్రై చేసుకున్న కొబ్బరిదంతా ఇది కానీ వేసి ఇది బాగా కలుపుకొని మనం మీడియం మంట మీదే ఇది మూత పెట్టుకుని కలుపుకుంటూ ఉంటే మసాలా అనేది బాగా వేగుద్ది. చికెన్కి కానీ బాగా పట్టి మసాలా అనేది ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇలా ఆయిల్ అనేది వచ్చిన దాకా ఇలాగే కలుపుతూ ఉంటే మసాలా వేగుద్ది. చికెన్ కానీ ఆల్మోస్ట్ హాఫ్ ఉడికిపోతుందండి. ఇప్పుడే ఇలా బాగా మసాలా పడితేనే చికెన్ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే సరిపడ్డ వాటర్ అండి, మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఇప్పుడు పోసుకోవాలి. నేనైతే కొంచెం చిక్కగానే చేస్తున్నాను, ఎక్కువ వాటర్ ఏం పోసుకోలేదు. మీకు ఎక్కువ పులుసుగా కావాలంటే వాటర్ అనేది ఎక్కువ పోసుకోవచ్చు. ఇదైతే కసూరి మేతి అండి. ఇదైతే చికెన్ కర్రీలో వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఈ కసూరి మేతి అనేది వేసుకోవాలి. అయితే ఈ గ్రేవీ గసగసాలు వేసినందువల్ల మనం ఎంత వాటర్ వేసినా తొందరగా చిక్కబడిపోద్ది. నాకైతే ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ కర్రీ అనేది మీరు మీ ఇంట్లో ప్రిపరేషన్ చేసుకోండి. మన రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. మీకోసం ఇంకా మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తామండి. బాయ్ అండి.